డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023కి సంబంధించి ఏవైతే పిటిషన్స్ అన్నటువంటివి సుప్రీంకోర్టులో రావటం జరిగిందో వాటిని ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్కి రెఫర్ చేయటం జరిగింది సుప్రీంకోర్టు. మరి మనం చూస్తే ఇందులో సెక్షన్ 44 క్లాస్ 3 అన్నటువంటిది ఉంది. ఇది ఏం చేస్తోంది అంటే గవర్నమెంట్కి ఒక అథారిటీని ఇస్తుంది అనమాట. దేనికి అంటే ఇన్ఫర్మేషన్ ని డినై చేయడానికి. ఇది ఒక బ్లాంకెట్ లాగా వర్క్ చేస్తుంది. సో ఏమని అంటే ఇక్కడ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని పర్సనల్ అని చెప్పేసి డినై చేయవచ్చు అని చెప్పేసి. సో దీనివల్ల అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇవి రెండు కూడా మిస్ అయిపోతూ ఉన్నాయి. సో దీనివల్ల అసలు దేన్ని పర్సనల్ అంటారు? పర్సనల్ అంటే దాని కిందకి ఏమేమి వస్తాయి చెప్పండి అన్నట్టుగా చాలా పిటిషన్స్ అన్నటువంటివి నమోదవటం జరిగింది. సో వాటన్నిటిని ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్కి అప్పగించారు. సో దీనివల్ల ఇప్పుడు రెండు విషయాలు, ఒకటి రైట్ టు ప్రైవసీ, రెండు రైట్ టు ఇన్ఫర్మేషన్. సో రైట్ టు ప్రైవసీ వర్సెస్ రైట్ టు ఇన్ఫర్మేషన్గా ఇది మారిపోయింది. అంతేకాదు 2019లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద డిస్క్లోజ్ చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్ 44 క్లాస్ 3 అన్నటువంటిది ఉందో దీన్ని ఇది ఇప్పుడు బ్యాలెన్స్ చేయట్లేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దీన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేయటం జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ బెంచ్ దీని గురించి ఏం చెప్తుంది అన్నటువంటిది మనం చూడాలి.